ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే. 10 సంవత్సరాలు ఇంటర్నేషనల్ యోగా డే అయిపోయిన సందర్భంగా, పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు వైజాగ్లో ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంగా యోగాని మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కూడా పరిచయం చేయాలి. యోగా బెనిఫిట్స్ అందరికీ కూడా తెలియచేయాలి. యోగాని వాళ్ళ వే ఆఫ్ లైఫ్గా మనం మార్చుకునేటట్టు వాళ్ళని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఒక 1 మంత్ లాంగ్ క్యాంపెయిన్ 21వ తారీఖు మే నుంచి 21వ తారీఖు జూన్ వరకు స్టార్ట్ చేయడం మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా థీమ్ బేస్డ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. 26 రోజులు ఉన్నాయి ఇంకా మనకి 21 జూన్కి. 26 జిల్లాలు, 26 థీమ్స్. అంటే ఈ థీమ్ యోగాకి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ పాపులేషన్ని మనం ఈ యోగా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలని. అంటే మామూలుగా సామాన్య గృహిణులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, ఫార్మర్సు, ఎన్ఆర్ఈజీఏ వర్కర్సు, స్టూడెంట్సు, అసోసియేషన్సు, బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్సు, ఇలా సీనియర్ సిటిజన్సు, దివ్యాంగులు ఏ స్థాయిలో వాళ్ళు చేయడానికి ఒక చక్కని కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు డిజైన్ చేశారో, ఎవరైనా చేసుకునే పద్ధతిలో డిజైన్ చేశారో ఆ కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ దగ్గరికి తీసుకెళ్లాలని, 2 కోట్ల మంది ప్రజలకి ఈ యోగా అలవాటు చేయాలని, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురికొల్పాలని, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటట్టు కూడా ప్రోత్సహించాలని ఈ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ బేస్డ్ ఈవెంట్ మనం ప్లాన్ చేశాము. ఎన్టీఆర్ జిల్లాలో మనం యోగా అసోసియేషన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రజలకి ఒక మెసేజ్ ఇప్పించాలి. వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం యోగ సాధకులతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని, లక్ష్మీష చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్స్ అన్నింటినీ ఇన్వాల్వ్ చేస్తూ, ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో 104 టూరిస్ట్ డెస్టినేషన్స్, ప్రతి జిల్లాలో 4 నుంచి 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ దగ్గర కూడా ప్రతి వారం ఒక యోగా ఈవెంట్ మనం కండక్ట్ చేస్తూ మన ఆ పర్టికులర్ డెస్టినేషన్స్ని పాపులరైజ్ చేయడానికి, ప్రజలు ఆ డెస్టినేషన్స్ వెళ్ళి ఆహ్లాదంగా గడపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంతోపాటు యోగా కాంపిటీషన్స్ కూడా మనం అంటే ఆల్మోస్ట్ గ్రామ, వార్డు స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్, ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఇండివిజువల్ ఆసనాలు కానివ్వండి, గ్రూప్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, అలాగే కాంపిటీషన్ యోగా ఈ పాటలు కాంపిటీషన్ కానివ్వండి, యోగా పెయింటింగ్స్ కానివ్వండి, ఎస్సేస్ కానివ్వండి, డిఫరెంట్ లెవెల్స్లో ఈ కాంపిటీషన్స్ పెడుతూ డిఫరెంట్ లెవెల్స్కి వచ్చి స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా వైజాగ్ తీసుకువెళ్ళి సెపరేట్ ఎంక్లోజర్లో ప్రధానమంత్రి గారితో ఇంటరాక్ట్ చేయించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో మనందరికీ తెలిసిందే, యోగా వలన మానసిక ప్రశాంతత ఆల్మోస్ట్ మనకి ప్రతి వాళ్ళకి వాళ్ళ స్థాయిలో టెన్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మోడర్న్ ప్రపంచంలో అన్ని రకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో టెన్షన్స్ తగ్గి మానసిక ప్రశాంతత ఉండాలి, అలాగే బాడీ చక్కని ఆరోగ్యంతో ఉండాలి అనే దాన్ని
పాపులరైజ్ చేస్తూ ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు విరివిగా పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. యోగ ఋషి స్వామి రామ్దేవ్ పతంజలి యోగ్ పీఠ్ ద్వారా ఈరోజు మన ప్రభుత్వం పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. దగ్గర మాకు పతంజలి యోగ్ పీఠ్ తరఫున 10,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇది 11వ ఇంటర్నేషనల్ యోగా డే. మ్యాసివ్ కార్యక్రమాలు మేము ఇండియాలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ రోజున ప్రభుత్వం ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ఎత్తున ప్రపంచ రికార్డు సృష్టించే విషయంలో మేము నిరంతరం రాత్రింపవలు శ్రమిస్తూ ఉన్నాం. మరి మా వాలంటీర్లందరూ కూడా ఈ ప్రోగ్రాం పాల్గొన్నారు. దీనికి మేము ప్రత్యేకంగా మరి ఆదరణీయ కృష్ణబాబు గారికి, దినేష్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేత్రింబవళ్ళు మేము ఈ 10 వాలంటీర్లు వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నామండి. నమస్తే. ఓం. Confined to affiliated to Bengaluru Ashram Sri Sri Ravsankar Guruji, Gurudev, our district coordinator Rani Garu will speak. నమస్తే అండి. ఈరోజు అద్భుతంగా జరిగింది నిజంగా. మోడీ గారు ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకురావడం, వైజాగ్ని బేస్గా చేసుకుని అక్కడ చేద్దాం అనుకోవడం చాలా అద్భుతం. అండ్ గురుదేవ్ మాకు చెప్పారు మొత్తం అందరము మేము ఆల్ ఓవర్ స్టేట్ ఉన్నాము. ఈచ్ విలేజ్, మండల్ అండ్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని చోట్ల మేము మా వంతు ఖచ్చితంగా మేము చేస్తాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మేము ఈ 1 monthలో మేము ట్రైన్ చేసి వైజాగ్కి అందరం తీసుకొస్తాము. సో అద్భుతంగా దీన్ని జరిగేలాగా, విజయవంతం అయ్యేలాగా చేద్దామండి. గురుదేవ్ ఎప్పటి నుంచి కూడా యోగాని ఇప్పుడు కాదు 1981 నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు నిజంగా మనకి మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత దీంట్లోకి యోగా అందరిలోనూ కొంచెం ఎంతో కొంత అవేర్నెస్ చాలా వరకు వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది మొత్తం టోటల్ తీసుకెళ్తే అక్కడ మనకి ఇచ్చిన ఏదైతే ఉందో, సో యోగా ఫర్ 1 earth అండ్ 1 health. సో మనము ఒకటే అయి ఉన్నాము, ఒకటే ఎంతోమంది అయి ఉన్నాము. ఎప్పుడైతే ఆ వన్నెస్ అనేది వస్తుందో అది కేవలం యోగా ద్వారానే వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. అది మనం అందరం కూడా ఖచ్చితంగా కలిసి చేద్దామండి. జై గురుదేవ్.